నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి నేను అంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మన తండ్రి అనే దేవుని బట్టి ఈ దినంగా మళ్ళీ ఆయన సన్నిధిలోకి మనం రావడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి, అవకాశం బట్టి మన పరిశుద్ధమైన తండ్రికి ఎంతగానో మన కృతజ్ఞతాస్తుతులు చెల్లి ఈ దినం చూడాలంటే ఆయన కృప, ఆయన యొక్క అంటే ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము. ఈరోజు ఈ దినం చూస్తున్నామంటే ఆయన కృప, ఆయన దైవాలు మాత్రమే. ప్రేమైన దేవుని బిడ్డ మన వాక్యంలోకి వెళ్దాం. సామెత పరమగీతములు 15 మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటను చెరిపి నక్కలను పట్టుకున్నది, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకున్నది. మన ద్రాక్ష తోటలో పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటను చెరిపి నక్కలను పట్టుకున్నది, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకున్నది. ద్రాక్ష తోట అంటే ఏంటండి? మనమే. ఆ ద్రాక్ష తోటలో ఎలాగంటే పూత పట్టినదట. చూడండి, మామిడి చెట్లకి అది ఎదుగుతున్నప్పుడు దాని పువ్వు వస్తున్నప్పుడు ఏమవుతుంది? పూత పట్టింది అంటారు. ఆ పూత పట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆకుని కానీ లేకపోతే ఆ చెట్టుని కానీ అది అలా తినేస్తుంటుంది. ప్రేమ దేవుని బిడ్డ ఈ రోజు కూడా మా జీవితంలో ఏంటంటే ఏమంటున్నారంటే ద్రాక్ష తోటలట పూత పట్టినట, అక్కడికి ఏమున్నాయట? ద్రాక్ష తోట చేరిన నక్కలను పట్టుకునేది అని చెప్పేసి అంటున్నారు. ద్రాక్ష తోటను చేరిన నక్కలు అంటే ఏంటండి? మన చుట్టూ ఉన్న ఆలోచనలే కానీ మన తలంపులే కానీ ఏదైనా సరే అవి కనిపించకుండా నక్క వాళ్ళే మన హృదయాన్ని తోడేలు వాళ్ళు అవి ఏం చేస్తాయంటే మన జీవితాన్ని కొన్నిసార్లు నాశనం చేస్తుంటాయి. అది ఎలాగంటే మన కనిపించకుండా చూడండి, నక్క చాలా కన్నింగ్ మైండ్ అంటారు. అంటే అది చాలా జిత్తుల మారి నక్క అని కూడా అంటారు. జిత్తుల మారి నక్క అంటే ఏంటి? అది బాగా ఒక కన్నింగ్ మైండ్ తోటి మన దగ్గరికి వస్తుంటుంది. అలాగే కొన్ని విషయాలు మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితానికి ఏమవుతుందంటే మనకు తెలియలేని ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, లేకపోతే ఏ విషయంలో మన ఆత్మీయ జీవితంలో చక్కగా ఎదగాలనుకున్న టైంలో ఏమవుతుందంటే దుష్టులు మన హృదయంలోకి వచ్చి ఏం చేస్తారండి? కనిపించకుండా ద్రాక్ష తోట పూత ఎలా పడుతుందో దానికి ఏం చేయాలని మెడిసిన్ కొడతాం. ఆ మెడిసిన్ కొట్టినప్పుడు ఏమవుతుందండి? మొత్తం అంతా పోతుంది. ఆ మెడిసిన్ అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఎప్పుడైతే ఆ మెడిసిన్ వాడుతావో దేవుడు నీ జీవితంలో ఏం చేస్తారంటే నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క ఏ విషయమైనా సరే, నీ జీవితాన్ని పాడు చేసేది ఏదైనా సరే, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొంటుపరిచేది ఏదైనా సరే, దేవుడు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఆ గుంట నక్కలను పట్టుకోమంటున్నాడు. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోనిది అంటున్నాడు. గుంట నక్కలు ఏం చేస్తుంది? నక్కి ఉంటే ఎక్కడో తీరా అవి ఎక్కడికి ఎప్పుడు పట్టుకుందామా అని చెప్పేసి చూస్తుంటాయి. అలా దుష్టుడు కూడా మళ్ళీ ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో ఏమంటే మన ఆత్మీయ జీవితం దెబ్బతీయడానికి, మన ఆత్మీయ జీవితంలో అంటే అది ఎలా పట్టుకోవాలి, ఏ అవకాశం బట్టి చూస్తే బాగుంటుంది అని చెప్పేసి దుష్టుడు ఏం చేస్తారండి? మళ్ళీ ఏదో ఒక రీతిగా మనం పడేయాలని చూస్తారు. అందుకే ద్రాక్ష చెట్లు అట ఎలాగుందట? పూత పట్టేనట. అందుకే యోహాను సువార్త 15లో ఉంటుంది కదా, ఆ ద్రాక్ష అంటే ద్రాక్ష వాళ్ళు నేను తీగలమేమని చెప్పేసాను. అంటే ద్రాక్ష చెట్లు అని ఏదైతే పనికిరాని తీగలనట. పనికిరాని తీగ అంటే చెట్టు ఎదుగుతున్నప్పుడు దానిలో పనికిరాని తీగలు ఎండిపోయిన ఆటలు ఏం చేస్తామండి? మనం కట్ చేసేస్తుంటాం. ఎందుకు? చెట్టు చక్కగా ఎదగాలని. అలాగే ఈరోజు చూసిన పరమగీతాల్లో కూడా అంటుంది ఏమనంటే మన ద్రాక్ష తోట పూత పట్టినదట, సహాయం చేసి గుంట నక్కలను కూడా పట్టుకోమంటున్నాడు. ఈ నక్కలు అంటే మన ఆత్మీయ జీవితంలో ఏదైతే దుష్టుడు లేకపోతే మన చుట్టూ ఉన్న ఏదైనా సరే మన జీవితాన్ని నాశనం చేయాలని, లేకపోతే ఏదో ఒక సందర్భంలో అయ్యి ఇంకెందుకు నీ జీవితం ఎందుకు, లేకపోతే అది కనిపించకుండా దుష్టుడు ఏం చేస్తారు? మన జీవితాన్ని పరోక్షముగా ఎలాగంటే మనం నాశనం చేయాలని చూస్తుంటారు. ఎవరి మాటల ద్వారా మనకు తెలియకుండా ఆ గుంట నక్కల వల్లే అవి మనుషులు మనల్ని ఏం చేస్తారని కొంతమంది మనల్ని ఏ రీతిగా అయితే ఎలా చేస్తే ఎలాగైతే మనం డౌన్ అయిపోతామా, ఎలాగైతే మనం ఆత్మీయ జీవితం కొంటు పడుతుంది అని చెప్పేసి దుష్టులు ఏం చేస్తారు? ఎవరో ఒక ద్వారా మళ్ళీ గాయపెడుతూనే ఉంటుంది. ఆ ద్రాక్ష తోట పూత పట్టడానికి కారణం ఏంటంటే అది మన యొక్క ఆత్మీయ జీవితం మనకు తెలియకుండానే చూడండి, ఆకు చక్కగా ఉంటుంది, దాని చుట్టూ ఏమవుతుంది? పూత పట్టేసి ఉంటుంది. మన మామిడి చెట్లు చూసినప్పుడు దానికి ఎలాగ ఉంటుందండి? చిగురు వస్తూ ఉంటుంది. చక్కగా వచ్చినప్పుడు ఆ పువ్వుకి ఏమవుతుంది? పూత పట్టేసింది అంటారు. అలాగా మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా ఆ పూతలాగా ఏదైతే ఉన్నదో అది మనం తీసుకువేసుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, యేసే సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరిస్తాం, మన తండ్రి సజీవుడైన తండ్రి, ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమకే కానీ ఆయన యొక్క ప్రతి దాంట్లో కూడా అంటే సాటి అనేది ఏది కూడా లేదు. ప్రేమైన దేవుని బిడ్డ వాక్యం అంటే నువ్వు ఎవరైనా సరే అయినా బాగా ఉన్నాను, బాగా నడుస్తున్నాను నువ్వు అనుకోవచ్చు. కానీ నీ ద్రాక్ష చెట్టు, నీ ద్రాక్ష తోట ఎలాగుంది అది నువ్వు పరిశీలించుకో. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఆ నక్కలు అట్లా మనల్ని చెరిపివేసి నక్కలు పట్టుకొని ఆ గుంట నక్కలు పట్టుకునేటప్పుడు అయ్యో నేను ఎక్కడ పడిపోతున్నాను, ఎలా ఉంటున్నాను
పడిపోతున్నాను, ఏ విషయంలో నేను పడిపోతున్నాను, ఎలా జీవిస్తున్నాను అని చెప్పేసి అది ఎక్కడైతే నువ్వు వెతుక్కుంటావు ఆత్మీయ జీవితంలో. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, ద్రాక్ష తోట చేరిన నక్కలను పట్టుకొనిడి, సహాయం చేసి గొంట నక్కలను పట్టుకునిడి. సహాయం అంటే ఏంటండి? మన ప్రార్థన ద్వారా, మన యొక్క వాక్యం ద్వారా ఎప్పుడైతే నీ యొక్క వాక్యం అందుకే మనకు అర్థం అవ్వాలి. అర్థం ఏం చేస్తుందండి? మనకు మొక్క మీద ఏం వచ్చిందో లేకపోతే ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మనకి చూపిస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ గొంట నక్కలు ఎలాగొస్తున్నాయి, అది మన ఆత్మీయ జీవితంలో ఎలా ప్రవేశిస్తున్నాయి అని చెప్పేసి అవి ఎలా తెలుస్తుందని వాక్యం ద్వారా చేసుకునేటప్పుడు, ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం చేసినప్పుడు అది నీకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం అంటే నువ్వు ఎవరైనా సరే దేవుడు మన జీవితంలో ఒక కార్యం జరిగించాలంటే ఆ ద్రాక్ష తోటకి ఏం చేయాలి? పూత పట్టిన దానికి మనం ఏం చేయాలంటే ఒక మందు అనేది ఉపయోగించాలి. ఆ మందు అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యాన్ని, ఆ ప్రార్థన మనం ఎప్పుడైతే ఆ మెడిసిన్ అది దాని మీద ఉపయోగిస్తామో ఆ ద్రాక్ష తోట పూత పట్టిందంతా కూడా చూడండి. చెట్లు కొంతమంది ఏం చేస్తారు? మందు కొడుతుంటారు. ఎందుకు? అక్కడ పురుగైనా ఏదైనా సరే అంటే ప్రతిదీ కూడా పోతుంది. ఇంకా ఏం చేస్తారండి? నక్కలు ఎక్కడ వస్తాయని దాని చుట్టూ ఏం చేస్తారండి? ఫెన్సింగ్ లాగా వేస్తారు. కొన్ని నాట్లకి ఏం చేస్తారు? ఆ నక్కలు ఎక్కడ వస్తున్నాయో దాన్ని పట్టుకోవాలని చెప్పేసి కూడా ఏం చేస్తారు? ఏదో ఒక పని ఉద్దేశించి పెడతారు. అలాగే ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా సాతానుడు ఏ రీతిగా మనం ఏ వాళ్ళలో చిక్క పెట్టాలని చూస్తారో, లేకపోతే ఎవరి ద్వారా మనం బాధ పెట్టాలని చూస్తారో, అలాంటి నక్కలు మనం ఏం చేయాలంటే అంటే మన ఆత్మీయ జీవితాన్ని కొంగదీసే ప్రతిదీ కూడా ఏం చేయాలంటే మనమట సహాయం తీసుకోవాలంటే ఎవరి ద్వారా? దేవుని ద్వారా సహాయం తీసుకొని గుంటలక్క సహాయం చేసి గుంట నక్కలను పట్టుకున్నాడు అంటున్నాం. అందుకే అంటే నువ్వు ఒక పెద్ద కన్నింగ్ మైండ్గా అంటే ఆ గుంట నక్క మైండ్ అంటారు. ఆ నక్క ఎలాగంటే దాక్కొని మళ్ళీ అలా దొంగ దెబ్బ కొట్టాలని చూస్తుంది. అలాగే ఈరోజు సాతానుడు కూడా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మనుషుల ద్వారా కానీ ఎవరో ఒక ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలని చూస్తారండి? దెబ్బ కొట్టాలని చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరైనా సరే దేవునితో ఉండేటప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు నీ యొక్క వాక్య జీవితమే కానీ నీ ప్రార్థనా జీవితమే కానీ ఆయనతో నువ్వు ఉండేటప్పుడు నీ యొక్క జీవితం ఎలా కనిపిస్తుంది? అయ్యా నా ఆత్మీయ జీవితం ఎలాగుంది, ఆయన పరిస్థితి ఎలాగుందని అది నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఆయన వాక్యం నువ్వు చూసుకోకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే, ఇది పూత పట్టి ఏం చేస్తా అంటే గుంట నక్కలు ఏం చేస్తాయండి? మన పొలాన్ని కానీ మన ద్రాక్ష చెట్లని కానీ తోటని కానీ ఆ పాటు చేస్తాయి. ఆ పట్టుకునేటప్పుడు ఆహా ఇక్కడ నేను పడిపోతున్నానా, ఆహా ఇక్కడ ఇలాగుంటున్నానా, ఆహా ఇలాగైపోతున్నాను అని చెప్పేసి అప్పుడు నీకు నువ్వేం చేసుకోవాలట? ఆ గుంట నక్కను తీసివేయాలి. ఆ పట్టుకోవాలి. ఓకే ఇలాగ వస్తుందా, ఓకే ఇలాగైతే నేను ఇలాగ ఉండాలని చెప్పేసి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనకు ఆ మార్గం మనకి కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలోనే ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదైనా సరే దేవుని అయితే మనం విడిచిపెట్టకూడదు. ఆయన మన తండ్రి కాబట్టి మనం ఆయనతో సహవాసం చేస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, బ్రతుకుటైన ఆయన కొరికే చావైనా మనకి లాభం అన్నట్లు. ఎందుకంటే మనం బ్రతికినంతకాలం దేవుని కొరకు బ్రతకాలి. ఈ లోకంలో ఏది కూడా మనల్ని ఏం చేయలేదు, కానీ దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో ఉండేటప్పుడు ఆయన తన బిడ్డలు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే అంటాడు, నా యందు మీరు మీ అందరు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అంటున్నారు. ఆ ద్రాక్ష తోట విషయంలో అదే కదా చెప్తున్నారు. ఆ ద్రాక్ష తోటలోని ఆ తీగలు ఎలాగైతే తీసి పారవేయబడితే మనకి ఏదైతే ఆత్మీయ జీవితం మనం బాగుంచా అంటే మన ఎదగనోకం చేస్తున్నాయి, అవన్నీ ఏం చేయాలట? మనం తీసివేసుకోవాలి. ఆ గుంట నక్కలు పట్టుకొని తీసివేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం అంటే నువ్వు దేవుడు ఒకటే చెప్తున్నావు, మన ఆత్మీయ జీవితానికి ఏదైతే పూత పడుతుందో, మన యొక్క ఆత్మీయ జీవితం ఏదైతే కృంగదీస్తుందో, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ దుష్టులు అయితే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ అంటే ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళాలి. వాక్యం ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ జీవితంలో ఏమవుతుందంటే ఆయన యొక్క కార్యం చూడగలవు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య మనతో ఉండేటప్పుడు మన జీవితంలో ఇంకా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితం ఏంటంటే ఏ బాధ వచ్చినా ఆ గుంట నక్కలట మనం పట్టుకొని ఏం చేయాలంటే ఓకే ఈ తెలుగు ఉందా నా పరిస్థితి, ఆత్మీయ జీవితం మనం ఎదగడానికి చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం మంచి దినాల్లో ఉన్నాం. ఎందుకంటే కరవరి దినాల్లో ఉండేటప్పుడు యేసయ్య చెప్పారు కదా, మనం ఉండేది కొద్ది కాలమే ఈ భూమి మీద. ఆ కొద్ది కాలంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ ఆ గుంట నక్కలు ఏవైతే మన చుట్టూ ప్రవేశిస్తున్నాయో, ఎవరి ద్వారా అయితే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ మనం ఏం చేయాలంటే ఓకే ప్రభా నువ్వు మాకున్నావు అని చెప్పేసి దేవునితో మనం ముందు కొనసాగిపోదాం.
ఆశీర్వదించడం. ప్రేమ దేవుని బిడ్డ ఈ వాక్యం అంటాను ఎవరైనా సరే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఆ ద్రాక్ష తోట ఎలాగైతే చక్కగా ఫలించి అది ద్రాక్షవల్లిగా అంటు కట్టుకొని దేవునితో సహవాసం చేస్తారో అలా మనం కూడా దేవునిలో ఉండి ఆయనతో సహవాసం చేసి నడుచుకునేటప్పుడు ఈ గుంట నక్కలే కానీ మన ఆత్మీయ జీవితం చేరిపోయిన నక్కలను మనం పట్టుకొని ఏం చేయాలంటే దేవుని వాక్యంతో వాటిని బయటికి పంపించాలి. మన ఆత్మ ఆలోచనలో తలంపులతో ఉద్దేశంతో ఏది రీతిగా అయితే వస్తుందో ఎవరి ద్వారా అయితే ఇబ్బంది పడుతుందో ఓకే ప్రభా అని చెప్పేసి దేవుని సంగపడ ప్రేమ దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితం. అందుకే మన రక్షణను మనమే కాపాడుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. గుంట నక్కలనట సహాయం చేసి గుంట నక్కలు పట్టుకున్నాడంటే మన ఆత్మీయ జీవితం అట ఏది పాటు చేస్తుందో అవన్నీ మనం తీసివేసి దేవుని సంఘం ముందు బాగా సాగిపోదాం. ఈ వాక్యం ఉంటుంది ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా తండ్రి యేసయ్య మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మా ద్రాక్ష తోట పోత పట్టిన అదే రీతి నా ప్రభా తండ్రి నక్కలు చేరిపోయి దేవ మనుషులు లాంటి ఏ మనుషులు లేకపోతే మా ఆత్మీయ జీవితం దెబ్బతే సాతాండే కానీ ఏదైనా సరే ప్రభా దేవా తండ్రి మేము తండ్రి నీ సన్నిధిలో ఎదిగి నీతో సహవాసం చేసి నీళ్ళు ఎదిగే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభా. వాక్యంలో ప్రార్థనలు ఎదిగే బిడ్డలుగా వాక్యం ప్రతి బిడ్డని బ్లెస్ చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి.